అందరికీ నమస్కారం. మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ మాట్లాడుతున్నా. ఈరోజు ఒక మంచి సబ్జెక్టుతో మేము ముందుకు వచ్చాను. పిఎస్ఎల్వి ఛానల్ ద్వారా ఈ విధంగా అంటే ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో మమ్మల్ని వైద్యం చేసుకున్న మిమ్మల్ని గుర్తించి వైద్య విధానాన్ని మీకు తెలియజేస్తున్నారు కాబట్టి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. ఈరోజు మనం కిడ్నీ సమస్యల గురించి మాట్లాడుకుందాం. ఏ వైద్యుడైనా కూడా ఏదైనా కిడ్నీ సమస్యతో బాధపడేవారు వస్తే ఆ క్రియాటిను ఆ జిఎఫ్ఆర్ లెవెల్స్ చెక్ చేసుకొని ఆ వైద్యం చేస్తుంటారు. 6 నెలల క్రితము ఒక ఆడపడుచుని నా దగ్గర తీసుకురావడం జరిగింది. ఆమెకు 9.8 క్రియాటిన్ నుండి 18 జిఎఫ్ఆర్తో నా దగ్గరికి రావడం జరిగింది. మేము ఏం చేస్తామంటే జనరల్గా ఆ క్రియాటిన్ ఎంత ఉంది, ఆ జిఎఫ్ఆర్ ఎంత ఉంది చూసుకొని ఆ ట్రీట్మెంట్ చేస్తున్నాం. కానీ ఆ వచ్చింది ఎవరంటే ఒక ఉన్నతమైన వైద్య కుటుంబానికి చెందిన ఒక కుటుంబం నుండి ఒక ఆడపడుచు. ఆయన చెప్పడం ఏంటంటే, మేము హిమోగ్లోబిన్ మేము మెయింటైన్ చేసుకుంటాము, తప్పకుండా మీరు వైద్యం చేయండి గురుగారు. మేము అనేక మంది వైద్యులను వీడియోలు చూసి మీరు కిడ్నీ డయాలసిస్ రికవర్ అయిన పేషెంట్ కాబట్టి మిమ్మల్ని ఎంపిక చేసుకొని మీ దగ్గరకు వచ్చాము అని చెప్పి, అంటే ఆ హిమోగ్లోబిన్ 13 నుంచి 14 ఆ విధంగా ఉండాలి. ఆమెకు నా దగ్గర వచ్చినప్పుడు 8.4 ఉంది. నేనేమనంటే ఎవరు డాక్టర్లు ఈ బ్లడ్ ఎక్కిస్తలేరండి, చాలా తక్కువ మంది మహానుభావులు అలోపతి డాక్టర్లు ఎక్కిస్తున్నారు. మీరు వైద్య కుటుంబానికి చెందిన వాళ్ళు కాబట్టి మీరు హిమోగ్లోబిన్ మీరు మెయింటైన్ చేయండి, ఆటోమేటిక్గా నేను మెడిసిన్ ఇస్తానని వారికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. అనూహ్యంగా వారికి 2 నెలల్లో ఆ హిమోగ్లోబిన్ ఒక 11.8, 3వ నెల ఆ 12.4 ఆ విధంగా వాళ్ళు ఎవ్రీ మంత్ ఆ బ్లడ్ని ఎక్కించుకుంటూ వాళ్ళు హిమోగ్లోబిన్ మెయింటైన్ చేశారు. మేము ఇచ్చిన మెడిసిన్తో కరెక్ట్ 6 నెలల్లో 1.2కు నార్మల్కి రావడం జరిగింది. ఇదొక వైద్య రంగంలో మిరాకిల్. చాలామంది ఈ డైట్ ప్లాన్లు చెప్పేవాళ్ళు కానీ లేకపోతే ఇంకో వాళ్ళు కానీ కొంతమంది ఆయుర్వేద డాక్టర్లు కానీ అలోపతి డాక్టర్లను విమర్శిస్తుంటారు. ఇది చాలా తప్పుడు ప్రక్రియ. ఎందుకంటే వైద్యానికి సంబంధించిన ఎన్నో రకాల అంటే అలోపతి మెడిసిన్ ఉన్నాయి, ఆయుర్వేద మెడిసిన్ ఉంది, యునానీ ఉంది, లేకపోతే హోమియో మెడిసిన్ ఉంది. ఎవరైనా వైద్యులే. ఒక అలోపతి మెడిసినల్ ప్రాక్టీషనరు ఒక ఆయుర్వేద ప్రాక్టీషనర్కు సపోర్ట్ చేస్తే 100% మనము కిడ్నీ డయాలసిస్ని భారతదేశంలో లేకుండా చేయొచ్చని అక్షరాల నాకు నా ప్రాక్టీస్లో జరగడం జరిగింది. కాబట్టి మిత్రులారా, ఎవరైనా కిడ్నీ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు ఉంటే అసలు వాస్తవంగా మనము క్రియాటిన్ 8, 6, 7 లేకపోతే 5, 8, 10 ఉన్నప్పుడు మనం డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఇమీడియట్గా డయాలసిస్ ప్రిపేర్ చేస్తారు. మీరు డయాలసిస్ చేయించుకోండి, ఎట్టి పరిస్థితుల్లో మీరు పిస్తుల చేయించుకోండి, తప్పకుండా మీరు ఇమీడియట్గా డయాలసిస్ చేయించుకోవాలని చాలామంది చెప్తున్నారు. అది తప్పుడు ప్రక్రియ. హిమోగ్లోబిన్ కనుక కరెక్ట్ మెయింటైన్ చేయగలిగితే మాకు అంటే ఈ మధ్య కాలంలో సురేంద్ర గురూజీ చెప్పిన ఫార్ములా ప్రకారంగా గంధకాన్ని గినక ఉదయం 1 కేజీ సాయంత్రం 1 కేజీ ఆవు నెయ్యితో 100 గ్రాముల గంధకాన్ని గినక 1 కేజీ ఆవు నెయ్యి 2.5 లీటర్ల పాలతో శుద్ధి చేస్తే ఆయన 21 రోజు చెప్తే ఆ సురేంద్ర గురుస్వామి నేను దాన్ని 41 రోజు శుద్ధి చేసి మార్కెట్లో ఇస్తున్నాను. చాలా ఖరీదైన ప్రక్రియ. ఎందుకంటే ఆవు నెయ్యి అనేది 1 లీటర్కి వచ్చేసి 4,000 రూపాయలు. అంటే ప్రతిరోజు 8,000 రూపాయలు దాంట్లో ఖర్చు చేసి ఆ ఆవు నెయ్యితో శుద్ధి చేసి మార్కెట్లో ఇస్తే ఆ హిమోగ్లోబిన్ కనుక మెయింటైన్ చేయగలిగితే 100% ఆ క్రియాటిన్ లేకుండా అవుతుంది. అదే కాకుండా ఈ మధ్యకాలంలో నాకు స్వచ్ఛమైన శిలాజిత్ దొరికితే ఆ శిలాజిత్ని కనుక ఒక వంట చేసే విధానం వస్తే దాంట్లో అది కంప్లీట్ అంటే 90% బాయిల్డ్ అయిన తర్వాత ఒక 10% ఈ వెంపల్లి వేర్ల పొడి కనుక అందులో వేసి బాగా అంటే దాని వంట సిస్టమ్ ఉంటుంది. ఆ విధంగా చేసి కనుక 30 గ్రాముల ప్యాకెట్ ఇస్తున్నాం మేము. దీన్ని తేనె అనుపానంతో, అనుపానం అంటే ఏ విధంగా వాడాలన్నది ఒక ప్రక్రియ. అది 15 అంటే 1 గ్రాముని ఒకరోజు అంటే ఉదయం సగం గ్రాము సాయంత్రం సగం గ్రాము భోజనానికి ముందు కనుక తీసుకుంటే అర్ధగంట ముందు కనుక కాస్తంత తేనెతో రంగరించి ఈ విధంగా తీసుకోగలిగితే 100% కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేది ట్రీట్మెంట్ చేయొచ్చని నాకు ఒక మిరాకిల్ అనుకోకుండా జరిగింది. మేము ఏం చేసేదంటే నేనైనా ఎవరైనా చాలామంది ఎప్పుడైనా కూడా నేను ఈ ప్రక్రియ జరిగిన తర్వాత ఇంతకుముందు చాలామంది ఒక 50% మాత్రమే రికవర్ అయ్యేది. చాలామంది మా దగ్గర డయాలసిస్ స్టేజ్ నుండి రికవర్ అయిన ఉన్నారు, నాన్ డయాలసిస్ పోకుండా కూడా రికవర్ అయిన వాళ్ళు ఉన్నారు.
కానీ వాళ్ళందరిది కనుక డాటా ఏంటంటే వీళ్ళు వచ్చినప్పుడల్లా ఒక జిరాక్స్ కాపీ తీసుకొని వచ్చి ఏంటంటే వాళ్ళ రిపోర్ట్ ఉంటాయి కదా, సోడియం ఈ విధంగా రిపోర్ట్, ఐరన్ ఏ విధంగా ఉందని, ఒక క్రియాటిన్ ఎంత ఉంది, జిఎఫ్ఆర్ ఎంత ఉందని రిపోర్ట్లు తీసుకొని 1 సంవత్సరం నుంచి అవన్నీ నా దగ్గరకు వచ్చిన పేషెంట్లు అన్నీ చూస్తే కొంతమందికి 12, కొంతమందికి 11, కొంతమందికి 10, కొంతమందికి 8, కొంతమందికి 7 ఈ విధంగా హిమోగ్లోబిన్ అనేది రక్తము తక్కువ ఉన్న వాళ్ళకేమో అది ట్రీట్మెంట్ కావట్లేదు, ఎక్కువ ఉన్న వాళ్ళకేమో ఇమ్మీడియట్గా రికవర్ అవుతున్నారు. కాబట్టి నేను కూడా ఒక అడుగు ముందుకేసి ఈ 3 నెలల నుండి 4 నెలల నుంచి ఎవరైనా కిడ్నీ పేషెంట్ నా దగ్గరకు వస్తే నేను ఒక మిర్యాలగూడ ప్రాంతంలో ఒక ఆశ్రమము మరియు బోడుప్పల్ ప్రాంతంలో ఒక మన యొక్క కార్యాలయం నిర్వహిస్తున్నాం. చాలామంది ఏమంటారంటే అలోపతి డాక్టర్లు బ్లడ్ ఎక్కిస్తలేరు. ఈ మధ్యకాలంలో ఈ భారతదేశంలో డైట్ నేను కనిపెట్టినని ఒక వ్యక్తి ఆ అలోపతి డాక్టర్లని అనేక రకాలుగా మాట్లాడుతున్నాడు. కానీ నేను పోయి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, గురువుగారు మీరు ప్రయత్నం చేస్తున్నారు, మేము కూడా మీకు సహకరిస్తాము, మీరు ఎవరైనా పేషెంట్ ఉంటే పంపించండి, మేము బ్లడ్ ఎక్కిస్తాం. చాలామంది కొంతమంది ఎందుకు ఏమనుకుంటారంటే మాకెందుకులే ఇంత రిస్కు, దాంట్లో కాంప్లికేటెడ్ ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయి అనే ఉద్దేశంతో ఆ బ్లడ్ కనుక కరెక్ట్గా ప్యూరిఫై అయిన బ్లడ్ ఆ హెచ్ఐవి అనేది డయాబెటిక్ లేని వ్యక్తి దగ్గర తీసుకున్నదా అది ఒకసారి టెస్ట్ చేయించుకొని ఆ విధంగా ఒక స్వచ్ఛమైన రక్తాన్ని కనుక మీరు ఎక్కించుకొని ఆ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ కనుక మీరు తప్పకుండా మెయింటైన్ చేస్తూ మా దగ్గర వైద్యం చేయించుకుంటే 100% మీరు రికవర్ అవుతారని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే గత అనుభవాలు అవన్నీ చూసుకుంటే మనం చూడాల్సింది క్రియాటిన్ జిఎఫ్ఆర్ కాదు. అంటే మా గురువుగారు ఏం చెప్పేదంటే కిడ్నీ అనేది సింక్ అయితే దాన్ని ఓపెన్ చేసే ప్రక్రియ ఓన్లీ ఆయుర్వేదంలో ఉంది బిడ్డ. కాకపోతే రక్తాన్ని మెయింటైన్ చేయాలన్న ఒక ఆలోచన మనకు ఇప్పుడు ప్రతిరోజు ఒక 50 మందో 20 మందో 30 మందో వస్తుంటారు అనుకోండి. ఒక్కొక్క వ్యక్తికి కొంత సమయం కేటాయించే వరకు వాళ్ళు విసుకుంటుంటారు, నేను ఇంతసేపు నేను వెయిట్ చేయాలా అని. అట్లా కూడా కొంతమందికి ఏంటంటే నాకు మందులు ఇవ్వండి వెళ్ళిపోతున్నాను, నేను కర్నూలులో ఉన్న నా కొరియర్లో వేయండి, ఈ విధంగా అట్లా గనక ఆ వ్యక్తిని పర్యవేక్షణ లేకుండా చేస్తే వాళ్ళకు క్రియాటిన్ తగ్గకపోవచ్చు. కానీ ఈ విధంగా హిమోగ్లోబినే చూసుకుంటూ హిమోగ్లోబిన్ పెంచుకుంటూ చాలామంది డాక్టర్లు అలోపతి డాక్టర్లు రక్తం ఎక్కిస్తలేరనేది చాలా తప్పు పదం. నేను హైదరాబాద్ ప్రాంతంలో బోడుప్పల్ సరౌండింగ్లో ఉప్పలు అండ్ నాగోలు అండ్ హబ్సిగూడ అండ్ మేడిపల్లిలో ఒక 4 ప్రాంతాల్లో అటు నుంచి వచ్చే వాళ్ళకు ఆ విధంగా ఇటు నుంచి వచ్చే వాళ్ళు, ఎందుకంటే ఈ కిడ్నీ సమస్యతో బాధపడే వాళ్ళు ఎక్కువ జర్నీ చేయాలన్నా కూడా ఇబ్బంది. మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లో కూడా ఒక 2-3 డాక్టర్లను నేను ఎంక్వైరీ చేస్తే తప్పకుండా మీరు పంపించండి అని వాళ్ళు సహకరిస్తున్నారు. కాబట్టి మిత్రులారా, నేను ఈ సందర్భంగా మీకు చెప్పే విషయం ఏంటంటే ఏ వైద్యుడైనా ఎవరైనా చాలామంది నేను పలానా దగ్గర 6 నెలలు వాడానండి నాకు క్రియాటిన్ తగ్గలేదు, జిఎఫ్ఆర్ పెరగలేదు అని చాలామంది అంటుంటారు. దీంట్లో ఉన్న మెలకువలు ఏంటంటే హిమోగ్లోబిన్ మెయింటైన్ చేస్తూ ట్రీట్మెంట్ చేయగలిగితే మా వైద్యం అద్భుతంగా పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను కిడ్నీ డయాలసిస్ నుంచి రికవర్ అయినా కాబట్టి నాకు భగవంతుడు ఒక మంచి అంటే ఆలోచన విధానాన్ని ఈ విధంగా ముందుకు బిడ్డ అని ఆ సూర్యభగవానుడే నాకు ఈ విధంగా ఒక అలోపతి డాక్టర్ రూపంలో నాకు వచ్చాడని ఈ సందర్భంగా చెప్పుకుంటూ, ఎవరైనా కిడ్నీ సమస్యతో బాధపడే వాళ్ళు ఉంటే తప్పకుండా కింద వచ్చే స్క్రోలింగ్ నెంబర్కు కాల్ చేయండి. మీరు మా అపాయింట్మెంట్ తీసుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మీ జీవించడానికి మేము ఎన్నో రకాల వైద్య విధానాన్ని మీకు వైద్యం చేస్తామని కోరుకుంటూ, ఎన్నో రకాల మూలికలతో మీకు నిండు రోజులు జీవించే విధంగా సంపూర్ణ ఆరోగ్యవంతుల తీర్చిదిద్దామని మేము కోరుకుంటూ, మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ, బోధిధర్మ ఆయుర్వేద, బోడుప్పల్, హైదరాబాద్ అండ్ మిర్యాలగూడ. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.